శ్రీ మాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 13వ అధ్యాయము కార్తీక ద్వాదశి మహాత్మ్యము మరియు సువీర శృతకీర్తి కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విధంగా చెప్పుచున్నాడు. జనక మహారాజా, కార్తీక మాసములో చేయవలసిన ధర్మములను నేను నీకు చెబుతాను. సావధాన మనస్కుడవై వినుము. ఆ ధర్మములన్నీయు ఆవశ్యకములైనవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవన్నీయు చేయదగినవి. చెయ్యనిచో పాపము సంభవిస్తుంది. ఇది నిజము. సంసార సముద్రమును దాటగోరువారు, నరక భయము కలవారు ఈ ధర్మములను తప్పక చేయవలెను. కార్తీక మాసములో కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తీక మాసములో ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించ దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మములలోని పాపములు నశిస్తాయి. తను ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటూచే చేయబడిన గాయత్రీ జపఫలములు వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రీ జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పుటకు నాకు శక్యము కాదు. 10,000 తటాకములను త్రవ్వించినందుకు కలిగే పుణ్యము, 100 రావి చెట్లు పాతించినందుకు కలిగే పుణ్యము, నూతులు, దిగుడు బావులు, 100 బావులు త్రవ్వించినందుకు కలిగే పుణ్యము, 100 తోటలు వేయించినందుకు కలిగే పుణ్యము, ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించిన పుణ్యములో 16వ వంతుకు కూడా సరిపోవు. కార్తీక మాసములో ఉపనయన దానము చేసి తరువాత మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఉపనయనము చేయించాలి. సాధువులు, శ్రోత్రియులగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించినచో అనంత ఫలం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెప్పారు. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసములో చేయాలి. అలా చేయడం వలన అనంతమైన ఫలం కలుగుతుంది. పరద్రవ్యము వలన తీర్థయాత్ర, దేవబ్రాహ్మణ సంతర్పము చేసినచో ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగుతుంది. కార్తీక మాసములో ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఉపనయనమును, వివాహమును చేయించినచో అనంతమైన ఫలం కలుగుతుంది. కార్తీక మాసములో కన్యాదానం ఆచరించువాడు పాప విముక్తుడవుతాడు. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఓ జనక మహారాజా, ఈ విషయమై ఒక పురాతన కథ కలదు. అది చెబుతాను, సావధాన మనస్కుడవై వినుము. ఆ రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందులో సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలచుకొని తన పురాకృత పాపమును స్మరిస్తూ బాలికను కాపాడుచుండెను. తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ కన్య వృద్ధి నొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూసేవారికి నేత్రానందకారిణి అయి ఉండెను. ఆ చిన్నదానికి 8 సంవత్సరముల వయస్సు వచ్చింది. మనస్సుకు బహురమ్యముగా ఉన్నది. ఇలా ఉన్న కన్యను చూసి ఒక ముని కుమారుడు, సువీరా, నీ కూతురిని నాకిచ్చి వివాహము చేయుము అని యాచించాడు. ఆ మాట విని రాజు, మునికుమారా, నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనమును నీవిస్తే ఈ కన్యను నీకిస్తాను అని అన్నాడు. ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్యయందున్న కోరికతో రాజుతో ఇలా అన్నాడు. ఓ రాజా, నేను తపస్సు చేసి చాలా ధనమును సంపాదించి నీకు తెచ్చిస్తాను. దానితో నీవు రాజ్యమందుండే సుఖములను పొందగలవు అని మునికుమారుడు చెప్పాడు. ఆ మాటలను విని రాజు సంతోషించి, సరే, అలాగే చేసేదను అని అన్నాడు. తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజుకిచ్చెను. రాజు ఆ ధనమంతా గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునకు తన కూతురునిచ్చి
తన యొక్క గృహసూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునంది చేసెను. ఆ కన్య వివాహము కాగానే భర్త వద్దకు చేరెను. రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో అతని భార్యతో సుఖంగా జీవించసాగిను. రాజు భార్య మరలా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. రాజు ఆమెను చూసి సంతోషించి, ఈసారి ఈ కన్యను కూడా విక్రయించినచో చాలా ద్రవ్యము వచ్చును, దానితో నా జన్మమంతయు గడుస్తుంది అని సంతోషించసాగిను. రాజు ఇలా తలుచుచుండగా పూర్వపుణ్యవశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల ముందు ఉన్న రాజును, రాజు భార్యను, రాజు కూతురును చూసెను. చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, ఓయి, నీవు ఎవరివి? ఈ అరణ్యములో ఇలా ఎందుకు ఉన్నావు చెప్పు అని అడిగాడు. దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యా వియోగముతో సమానమైన వియోగ దుఃఖములు లేవు. కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాకమూల ఫలాదులను భుజిస్తూ ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుతున్నాను. ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగింది. ఆమెకు యవ్వనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి అతనికిచ్చి వివాహము చేసి ఆ ధనముతో సుఖంగా జీవిస్తున్నాను అని అన్నాడు. రాజు మాటలు విని యతి, ఓ రాజా, ఎంత పని చేసితివి! మూఢుని వలె పాపములను సంపాదించుకుంటివి. కన్యాద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనము అనే నరకమందు నివసిస్తాడు. కన్యాద్రవ్యము చేత దేవ ఋషి పితరులను తృప్తి చేయుచున్నవానికి పితృదేవతలు ప్రతి జన్మమందు ఇతనికి పుత్రులు కలుగకుండుగాక అని శాపమిస్తారు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందుతాడు. సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నది, కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎక్కడా చెప్పబడి లేదు. కాబట్టి ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో ఈ రెండవ కూతురుని బంగారు ఆభరణములతో అలంకరించి కన్యాదానమిచ్చి వివాహము చేయుము. కార్తీక మాసములో విద్యా తేజశీలయుక్తుడైనటువంటి వరుణకు కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థములందు స్నానాదులు చేసినవాడు పొందే ఫలమును, యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసేవాడు పొందే ఫలమును పొందుతాడు. ఇలా యతి చెప్పగా రాజు అతని మాటలు విని సకల ధర్మవేత్త అయిన ఆ యతీశ్వరునితో నీచుడై ధనాశతో ఈ విధంగా పలికెను. ఓ బ్రాహ్మణుడా, ఇదేమి మాట! పుత్రధారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను. కాని ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి? ఫలమనగా ఏమిటి? ఎలా అయినా ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము. నా ఈ రెండవ కూతురిని పూర్తిగా ద్రవ్యమిచ్చేవానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను అనుభవిస్తాను. నీకెందుకు? నీ దారిన నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఆ రాజు మాటలు విని యతి స్నానము కొరకై నర్మదా నదికి వెళ్ళిపోయెను. తరువాత కొంతకాలమునకు ఆ అరణ్యమునందే సువీరుడు మృతి నొందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకెళ్లారు. అచట యముడు అతన్ని చూసి కల్లెర్ర చేసి అనేక నరకములందు యాతనలను పొందించి అసిపత్ర వనమందు రాజును, రాజు పితరులను కూడా పడవేసెను. అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని వనము. ఈ సువీరుని వంశమందు శృతకీర్తి అనే ఒకతడు సమస్త ధర్మములను 100 యజ్ఞములను చేసి ధర్మముగా రాజ్యపాలనను కావించాడు. తరువాత స్వర్గమునకు వెళ్ళి ఇంద్రాదుల చేత సేవించబడుచుండెను. కాని ఈ శృతకీర్తి సువీరుని పాపవశము చేత స్వర్గములో నుండి నరకములో పడవేయబడి యమయాతనలను పొందుచుండెను. ఒకనాడు ఆ శృతకీర్తి, ఇదేమి అన్యాయము! పుణ్యము చేసిన నన్ను
యమలోకమందుంచినారు కదా అని విచారిస్తూ ఒకనాడు ధైర్యముతో యమునితో ఈ విధంగా పలికెను. ఓ ధర్మరాజా, సర్వమును తెలిసిన మీరు నా మాట వినండి. ఎంత మాత్రమూ పాపమును చేయని నాకు ఈ నరకము ఎందుకు వచ్చింది? అయ్యో, ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీయు వృధాగా పోయినవి కదా. ఇది కాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు కలిగింది అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు శృతకీర్తితో ఈ విధంగా పలికెను. శృతకీర్తి, నీవన్న మాట సత్యమే. కాని నీ వంశస్థుడు సువీరుడు అనేవాడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించాడు. ఆ పాపము చేత అతని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమి యందు దుష్టయోనులందు జన్మిస్తారు. శృతకీర్తి, వినుము. సువీరుని యొక్క 2వ కుమార్తె ఉన్నది. నర్మదా నదీ తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నీవు నా అనుగ్రహము వలన ఈ దేహముతో అచటికి వెళ్ళి అచట ఉన్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానము చేసి వివాహము చేయుము. కార్తీక మాసములో సర్వాలంకారయుక్తమైన కన్యను వరునికిచ్చువాడు లోకాధిపతి అవుతాడు. శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తము. అలా కన్యాదానము చేయుటకు కన్యా సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చినచో ధనదాత కూడా లోకాధిపతి అవుతాడు. కన్యలు లేనివాడు 2 పాడి ఆవులనిచ్చి కన్యకను తీసుకొని వరునికిచ్చి వివాహము చేసినచో కన్యాదాన ఫలమును పొందుతాడు. కాబట్టి నీవు శీఘ్రముగా వెళ్ళి బ్రాహ్మణులకు కన్యామూల్యమును ఇమ్ము. దానిచేత నీ పితరులందరూ తృప్తి నొంది నిత్యము సంతోషిస్తారు. శృతకీర్తి యముని మాట విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను. ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాశ విముక్తుడై స్వర్గమునకు వెళ్ళి సుఖంగా ఉండెను. తరువాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను. దానిచేత అతని పితరులందరూ విగత పాపులై స్వర్గమునకు వెళ్ళారు. తాను కూడా యథాగతముగా స్వర్గమునకు వెళ్ళాడు. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానమాచరించువాడు విగత పాపుడవుతాడు. ఇందులో సందేహం లేదు. కన్యామూల్యము ఇవ్వలేనివారు మాటతోనైనా వివాహమునకు సహాయము చేసినచో అతని పుణ్యమునకు అంతము లేదు. కార్తీక మాసములో కార్తీక వ్రతమాచరించువాడు హరి సాయుధ్యమును పొందుతాడు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు చెప్పెను. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 13వ అధ్యాయం సంపూర్ణం. దేవాధిదేవులైన పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.